హాయ్ ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో మనం నవోదయ మ్యాథమెటిక్స్ సంబంధించి కొత్త చాప్టర్ స్టార్ట్ చేసుకుందాం. అండ్ ఈరోజు క్లాస్లో మనం స్టార్ట్ చేయబోతున్న న్యూ చాప్టర్ నేమ్ వచ్చి సింప్లిఫికేషన్స్. సో ఎవ్రీవన్ ప్లీజ్ కీప్ ద హెడ్డింగ్ యాజ్ సింప్లిఫికేషన్స్. పెట్టారు కదండి, తెలుగు మీడియాలో ఏమని పెడతారంటే సూక్ష్మీకరించుట. ఓకే, పెట్టారు కదా. ఓకే, ఇక ఈ చాప్టర్ గురించి చెప్పాలంటే ఈజీ చాప్టర్ అండి. ఈ సింప్లిఫికేషన్ అనే చాప్టర్ చాలా అంటే చాలా ఈజీ చాప్టర్. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పకుండానే ఈ చాప్టర్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఎవరైతే నా మ్యాథమెటిక్స్ క్లాస్ 1 నుంచి క్లాస్ 30 దాకా బేసిక్స్ చూసి పర్ఫెక్ట్గా ఉన్నారో జాగ్రత్తగా వినండి. ఎవరైతే నా మ్యాథమెటిక్స్ సంబంధించి క్లాస్ 1 నుంచి క్లాస్ 30 దాకా పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళు ఈ చాప్టర్కి సంబంధించి ప్రతి ప్రాబ్లం కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ చాప్టర్కి సంబంధించి బేసిక్స్ అన్నీ కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఎప్పుడు డిస్కస్ చేసాం? ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసేసాం. సో ఎవరైనా నా క్లాసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మేము ఉన్నాము సార్ అనుకున్న వాళ్ళు మీ దగ్గర ఆల్రెడీ నేను సజెస్ట్ చేసిన బుక్ ఉంది, అవును కదా, అరిహంత సంథింగ్ ఉంది కదా, ఆ బుక్ ఓపెన్ చేసి ఈ చాప్టర్ ఓపెన్ చేసి కావాలంటే మీరే సాల్వ్ చేయండి. మ్యాక్సిమం 90% ప్రాబ్లమ్స్ మీరే సాల్వ్ చేస్తారు. క్లియర్ కదండి పాయింట్. సో ఈజీ చాప్టర్. ఓకే, నెక్స్ట్ ఈ చాప్టర్ అనేది బాగా అర్థం అవ్వాలి, బాగా చేయాలి, అసలు సార్తో మాకు సంబంధం లేకుండా మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనుకున్న వాళ్ళు కొన్ని టాపిక్స్ మీకు వచ్చి ఉండాలి. ఏంటో టాపిక్స్ అంటే ఒకసారి బోర్డుకి వస్తుంది. ఎడిషన్ చేయడం మీకు వచ్చారు అదా? కూడిక వచ్చు కదండి, ఎస్ వచ్చు. సబ్ట్రాక్షన్ చేయడం వచ్చు కదా, మల్టిప్లికేషన్ చేయడం వచ్చు కదా, నెక్స్ట్ డివిజన్ భాగాహారం చేయడం వచ్చు కదా, నెక్స్ట్ వి బాడ్మాస్ రూల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. వి బాడ్మాస్ రూల్ వచ్చా రాదా ముందు పక్కన పెట్టండి. నేను టీచ్ చేయలేదా? వి బాడ్మాస్ రూల్కి సంబంధించి కాన్సెప్ట్ చెప్పాను, ఇక ఎగ్జాంపుల్ సమ్స్ అయితే చాలా చెప్పాము. సో ఈ వి బాడ్మాస్ రూల్ కూడా మీ అందరికీ వచ్చు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ చాప్టర్కి సంబంధించి 90% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ వి బాడ్మాస్ రూల్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో ఎవరైనా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, కొంచెం మర్చిపోయాము అనుకుంటే మీరు ఏం చేయాలి ఇమీడియట్గా అంటే ముందు నాకు సంబంధించిన వి బాడ్మాస్ రూల్ సంబంధించి కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవునా కదా, ముందు ఆ వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే ఈ సింప్లిఫికేషన్స్ అనే చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. జాగ్రత్తగా వినండి నేను చెప్తున్నాను. ఈ చాప్టర్కి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా సరే దాంట్లో 90% ప్రాబ్లమ్స్ అంటే మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ రూల్ని బేస్ చేసుకునే ఉంటాయి. సో ఎవరైనా పర్ఫెక్ట్ అనుకున్న వాళ్ళు బుక్ ఓపెన్ చేసి సాల్వ్ చేసేయండి. నేను చెప్పేదాకా కూడా మీరు వెయిట్ చేయక్కర్లేదు, ఎందుకంటే దీనికి సంబంధించి బేసిక్స్ అన్నీ కూడా ఇంతకు ముందే మాట్లాడేసాం. అండ్ ఇక్కడ మాట్లాడే పాయింట్ ఏంటి, 90% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వి బాడ్మాస్ రూల్కి సంబంధించినవే. మీకు వచ్చు, దాని గురించి నేను చెప్పాను, దాని గురించి టెస్ట్ పెట్టాను, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఎవ్రీథింగ్ జరిగింది కాబట్టి మీరు చేసేయచ్చు ఈ చాప్టర్ని. నెక్స్ట్ ఎల్సిఎం కూడా వచ్చి ఉండాలి. నేర్పించదా? కసాగండి, లీస్ట్ కామన్ మల్టిపుల్, కనిష్ట సామాన్య భాజకం చెప్పాను కదండి, గుణిజం, భాజకం కాదు గుణిజం. నెక్స్ట్ ఫ్రాక్షన్స్, భిన్నాలు వచ్చా రావా మీకు? నేను నేర్పించాను లేదా? ఎస్. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ ఎడిషన్, భిన్నాల కూడిక నేర్పించదా? నెక్స్ట్ ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్, భిన్నాల తీసివేత. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్, భిన్నాల గుణకారం. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ డివిజన్, భిన్నాల భాగాహారం. సో ఎవరైతే ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా అనుకుంటారో, పర్ఫెక్ట్గా ఉన్నారో, ఈ అన్నిట్లో కల్లా మళ్ళీ ఇవి ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏది? వి బాడ్మాస్ రూల్. సో ఇవన్నీ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్నారో చక్కగా మీరు మీ దగ్గర ఉన్న బుక్ ఓపెన్ చేసేసి అరిహంత్ బుక్ ఓపెన్ చేసి, అరిహంత్ అనే కాదు, కొంతమంది దగ్గర మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్, నేను ఓన్లీ అరిహంత్ కదా అని చెప్పడం లేదు, మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ ఓపెన్ చేసుకొని ఈ చాప్టర్ ఓపెన్ చేసుకొని ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేయండి. కంపల్సరీ మీకు 90% ప్రాబ్లమ్స్ మీకు అర్థమవుతుంది. నేను ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. ఏంటి ఆ పాయింట్ అంటే నేను ఎవ్రీడే కూడా మీరున్న వాట్సాప్ గ్రూపుల్లో ఇంగ్లీష్కి సంబంధించి 5 or 10 వొకాబులరీ వర్డ్స్ అనేవి సెండ్ చేస్తున్నాను, అవునా కదా. సో నేను సెండ్ చేసిన ఆ వొకాబులరీ వర్డ్స్ అనేవి సీరియస్గా తీసుకోండి. ఎవరు సీరియస్గా తీసుకోవాలంటే ఎవరైతే మీ పిల్లలకు సంబంధించి నవోదయ లాంగ్వేజ్ టెస్ట్ ఇంగ్లీష్లో పెట్టారో వాళ్ళు ఈ వర్డ్స్ అనేవి సీరియస్గా తీసుకోండి. సీరియస్గా తీసుకోవడం అంటే ఏంటంటే ఆల్రెడీ ఇంత ముందు చెప్పాను, మళ్ళీ కొత్త వాళ్ళ కోసం చెప్తాను. ఒక బుక్ పెట్టండి, ఆ బుక్లో ఇప్పుడు దాకా నేను పోస్ట్ చేసిన ప్రతి వర్డ్ కూడా రాసి ఉండడమే కాదు అవి చదివేసి ఉండాలి. ఎక్కడ ఏ మీనింగ్ అడిగినా, ఒక స్పెల్లింగ్ అడిగినా అది మీరు పర్ఫెక్ట్గా చెప్పేలాగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు సార్ ఇదంతా అంటే మీ అందరికీ తెలుసు, లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఏమి ఇస్తాడు? గ్రామర్ ఇస్తాడా? గ్రామర్ కూడా ఇవ్వడండి. ఏమి ఇస్తాడు? ఓన్లీ పాసేజెస్ మాత్రమే ఇస్తాడు. పాసేజ్లు అంటే మీ పిల్లలు ఏం చేయాలి? ఆ పాసేజ్ చదివి అర్థం చేసుకొని అక్కడ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే. పాసేజ్ మీకు ఎప్పుడు అర్థమవుతుంది? పాసేజ్ అనేది తెలుగు మీడియం గురించి మాట్లాడలేదు, ఎందుకంటే మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగుని ఈజీగా అర్థం చేసుకుంటాం. ఎవరైతే ఇంగ్లీష్ పెట్టుకున్నారో లాంగ్వేజ్ టెస్ట్ వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు ఇచ్చిన పాసేజ్లో ఇచ్చిన ప్రతి లైన్ మీకు అర్థం అవ్వాలి అంటే ఆ లైన్లో ఉన్న ప్రతి వర్డ్కి సంబంధించి మీనింగ్ మీకు తెలిసి ఉండాలి.
మీనింగ్ తెలిస్తేనే కదా లైన్ మొత్తం మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్కి సంబంధించి మీనింగ్స్ మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. సో దానికోసం నేను ఎవ్రీడే కూడా నీకు పోస్ట్ చేస్తాను. సో ఇప్పటి వరకు లైట్ తీసుకున్నా పర్వాలేదు, బట్ ఇప్పుడు నేను చెప్తాను కదా ఏమని, మొత్తం అన్ని వర్డ్స్ రాసుకొని మొత్తం చదివేయండి. ఎక్కడ ఏ వర్డ్ అనేసి చెప్పగలిగేలా ఉండాలి. ఇందాక కూడా ఒక 10 వర్డ్స్ అనుకుంటే పోస్ట్ చేశాను. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం పెట్టిన వాళ్ళు మాత్రం సీరియస్గా తీసుకోండి. ఎందుకు అంటారేమో, పాసేజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లాంగ్వేజ్ టెస్ట్ నేను చెప్పడానికి ఏమి ఉండదు. చాలామంది పేరెంట్స్కి ఈ విషయం తెలుసు, ఎందుకంటే అప్లై చేసేటప్పుడే వాళ్ళు డిసైడ్ అయ్యారు ఏమని, ఎస్ మా పిల్లలు తెలుగు పాసేజ్ చదవగలరా, ఇంగ్లీష్ పాసేజ్ చదవగలరా అని వాళ్ళు డిసైడ్ అయ్యే పెట్టుకున్నారు. పాసేజ్లన్నీ కూడా మీ పిల్లలు చదివేవనండి. నేను చెప్పేది ఏముండదు పాసేజెస్ వరకు. అక్కడ పాసేజ్ ఇస్తాడు, ఒక 8 లైన్స్ 10 లైన్స్ పాసేజ్ ఉంటుంది, అది చదువుకొని మీ పిల్లలు అర్థం చేసుకొని ఆ పాసేజ్కి సంబంధించిన క్వశ్చన్లు ఏం అడుగుతున్నాడో చూసుకొని ఆన్సర్ చేయడమే. కానీ దీంట్లో గ్రామర్ ఉండదు. సైనిక్ అనుకోండి గ్రామర్ ఉంటుంది, కనీసం నేను చెప్పడానికి స్కోప్ ఉంటుంది. చెప్పడానికి గ్రామరు లైక్ నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, టెన్సెస్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ సైనిక్ ఇంగ్లీష్ అయితే. బట్ నవోదయ ఇంగ్లీష్కి సింపుల్గా పాసేజ్లో ఒక 4 ఇస్తాడు అంతే. 4 పాసేజ్లు ఇస్తాడు. ప్రతి పాసేజ్ చదివి అర్థం చేసుకొని కింద ఉన్న క్వశ్చన్లో ఆన్సర్ చేయడం, అంత మించి లాంగ్వేజ్ టెస్ట్ ఏమి ఉండదు. సో ఇక్కడ మీరు ఐడెంటిఫై చేసిన పాయింట్ ఏంటంటే, నేను సెండ్ చేస్తున్న ఇంగ్లీష్ వర్డ్స్ని సీరియస్గా తీసుకోండి, ఎస్పెషల్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. క్లియర్? ఒకసారి అందరూ బోర్డుకి వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, నేను ఇందాకే మీతో ఒక పాయింట్ డిస్కస్ చేశాను. ఏంటి ఆ పాయింట్? ఈ చాప్టర్కి సంబంధించి, ఏ చాప్టర్, సింప్లిఫికేషన్స్ అనే చాప్టర్కి సంబంధించి 90% ప్రాబ్లమ్స్, అంటే 90% ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వి బాడ్మాస్ రూల్కి సంబంధించినవే. అవునా కదా? ఎస్, వి బాడ్మాస్ రూల్ ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి. దేంట్లో? సింప్లిఫికేషన్స్ అనే చాప్టర్ సంబంధించి. ఎవరైతే నా క్లాసెస్ చూసి పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రూల్ అంటే ఏంటి వాళ్ళందరికీ తెలుసు. అవునా కదా? అయినా సరే ఒక్కసారి ఒక 2 minutes వాట్ ఈజ్ వాట్ అని చెప్తాను దీని గురించి. నన్ను అడిగితే మాత్రం ఎవరైనా సరే తెలియదు అన్నవాళ్ళు ఒకసారి నా పాత క్లాసెస్, ఓల్డ్ క్లాసెస్కి వెళ్ళి ఈ వి బాడ్మాస్ రూల్ చూసి అప్పుడు ఈ లెసన్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? వి బాడ్మాస్ రూల్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాము? ఎప్పుడంటే ఏదైనా క్వశ్చన్లో నీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏ క్వశ్చన్లో అయితే నీకు, ఏ ఎక్స్ప్రెషన్లో అయితే నీకు ప్లస్లు, మైనస్లు, ఇంటూలు, డివిజన్లు, బ్రాకెట్స్ ఇలా ఉంటాయో అలాంటి క్వశ్చన్ చూసినప్పుడు మాత్రం నువ్వు వి బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. క్లియర్ కదండి? ఒకసారి చూడండి, డివిజను, ఇంటూ డివిజను, ఇదే చెప్తాను. వి బాడ్మాస్ రూల్ ఎప్పుడు ఉపయోగించాలి? ఏ క్వశ్చన్లో అయితే నీకు ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, బ్రాకెట్స్ ఇలా ఎక్కువ ఉంటాయో అప్పుడు మాత్రం నువ్వు వి బాడ్మాస్ రూల్ యూస్ చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి, మైనస్, ఇంటూ, బ్రాకెట్, మైనస్, బ్రాకెట్, ఇంటూ, బ్రాకెట్, ఇంటూ. సో చూసారు కదండి, ఇలా ఉన్నప్పుడు మాత్రం మీరు వి బాడ్మాస్ రూల్ యూస్ చేయాలి. క్లియర్ అక్కడ వరకు? సో ఇది ఏంటిది? ప్రయారిటీ అనమాట. అంటే ఏంటి? ఫస్ట్ అక్కడ ప్లస్ను సాల్వ్ చేయాలా, మైనస్ని సాల్వ్ చేయాలా, ఇంటూను సాల్వ్ చేయాలా, డివిజన్ సాల్వ్ చేయాలా, బ్రాకెట్స్ని సాల్వ్ చేయాలా, ఇది ఒక ప్రయారిటీ అనమాట. సో ఇంపార్టెన్స్, ఇంకా చెప్పాలంటే ప్రయారిటీ అంటే ఇంపార్టెన్స్. అక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఫస్ట్ ఏది చూడాలి. సో దాని ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తాం. దేనికి? వీకి ఇస్తాం. వి అంటే ఏంటి? వినికులం. ఏంటంటే వి అంటే వినికులం. ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. బి అంటే ఏంటి? బ్రాకెట్. ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ బికి ఇవ్వాలి, థర్డ్ ప్రయారిటీ ఓకి, ఫోర్త్ డీకి, 5, 6, 7 ఇలా ప్రయారిటీస్ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా ఇవి కనబడితే ఈ ఆర్డర్లో మాత్రమే సింప్లిఫై చేసుకుంటూ రావాలి. సో వి అంటే వినికులం ఏంటంటే పైన మనకు బార్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ ఉంది చూపిస్తాను, క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వి అంటే వినికులం, బి అంటే బ్రాకెట్స్. జనరల్గా మనకు బ్రాకెట్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి: స్క్వేర్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్, స్మాల్ బ్రాకెట్స్. వినికులం తర్వాత నువ్వు ఇచ్చే ప్రయారిటీ దేనికి? బ్రాకెట్స్కి. మళ్ళీ బ్రాకెట్స్ కూడా మనకు 3 టైప్స్ ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. ఈ మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి సరే ఇక్కడ 3 బ్రాకెట్లు మనకు కనబడితే, ఒకే క్వశ్చన్లో కనబడితే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి, థర్డ్ ప్రయారిటీ దీనికి ఇవ్వాలి. సో ఈ 3 బ్రాకెట్లు ఒకే క్వశ్చన్లో కనబడితే ఫస్ట్ ప్రయారిటీ స్మాల్ బ్రాకెట్స్, సెకండ్ ప్రయారిటీ కర్లీ బ్రాకెట్స్, థర్డ్ ప్రయారిటీ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే కదండి? సో వి చెప్పాను, బి చెప్పాను. నెక్స్ట్ ఓ అంటే ఏంటంటే ఆఫ్. ఓ మీన్స్ ఆఫ్. నీకు ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ఓఎఫ్ ఆఫ్ అని కనబడితే దాని బదులు నువ్వు ఇంటూ రాసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? డీకి ఇస్తాం, డివిజన్కి ఇవ్వాలి, భాగాహారానికి. నెక్స్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్, గుణకారం. నెక్స్ట్ ప్రయారిటీ ఎడిషన్. నెక్స్ట్ లాస్ట్ ప్రయారిటీ వచ్చి సబ్ట్రాక్షన్. క్లియర్ కదండి? ఓకే, సమ్స్ సాల్వ్ చేద్దామా? ఈ ప్రయారిటీ మీకు గుర్తుండాలి, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇచ్చిన క్వశ్చన్లో ఇది లేదనుకోండి, ఇది ఉందనుకోండి, బీకి ఇవ్వాలి. నీకు ఇచ్చిన క్వశ్చన్లు ఈ 2 లేకుండా ఇది ఉందనుకోండి, దీనికి ఇవ్వాలన్నమాట. ఏదేమైనా అక్కడున్న ప్రయారిటీ ప్రకారం మాత్రమే క్వశ్చన్స్ సింప్లిఫై చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, అందరూ రాసుకోండి, నోట్ చేసుకోండి. 180 ÷ 6
ఇంటూ 400 డివైడెడ్ బై 25. ఓకే, క్వశ్చన్ చూడంగానే మనకి ఏమర్థం అవుతుంది సార్? క్వశ్చన్ చూడంగానే డివిజన్ సింబల్ ఉంది సార్, నెక్స్ట్ ఇంటూ ఉంది సార్, నెక్స్ట్ ఇంకొక డివిజన్ సింబల్ ఉంది సార్. ఓకే, ఒకే క్వశ్చన్లో ఇలాంటి ప్లస్లు మైనస్లు ఇంటూలు ఇలా కనబడినప్పుడు ఏం చేయాలని చెప్తున్నాను? వి బాడ్మస్ రూల్ యూస్ చేయాలని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ డివిజన్ ఉంది, ఓకే ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. సో డివిజను ఇంటూ ఇంటూ అంటే మల్టిప్లికేషన్ కదా. డివిజన్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? డివిజన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, మల్టిప్లికేషన్కి ఫస్ట్ ప్రయారిటీ? ప్రయారిటీ అంటే ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నాం? సో డివిజన్కి ఇస్తాం యాజ్ పర్ వి బాడ్మస్ రూల్. వి బాడ్మస్ రూల్ ప్రకారం ఆ నియమం ప్రకారం మన ఫస్ట్ ప్రయారిటీ నీకు ఇక్కడ ఓన్లీ డివిజను మల్టిప్లికేషను డివిజను అంటే ఒక రకంగా చెప్పాలంటే డివిజన్ మల్టిప్లికేషన్ మాత్రమే ఉన్నాయి. సో డివిజన్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మనం డివిజన్కే ఇస్తాము. అంటే ఏంటి? ఆ డివిజన్కి సంబంధించి ఉన్న రెండు నెంబర్స్ని ముందుగా మనం సింప్లిఫై చేసుకోవాలి, అవునా కదా? డివిజన్కి సంబంధించి డివిజన్ ఎక్కడైతే ఉంటుందో ఆ డివిజన్కి సంబంధించి ఆ రెండు వాల్యూస్ని ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఇంకో చోట కూడా డివిజన్ ఉంది కదా సార్, ఇదేక మీ డౌట్. సార్ ఇంకో చోట కూడా డివిజన్ ఉంది, ఓకే డివిజన్ ఉంది, సో అది కూడా ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ కదా. అంటే ఈ రెండు నెంబర్స్ కూడా మనం సాల్వ్ చేసుకోవాలి. అంటే ఎట్ ఏ టైం ఒకేసారి ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఆ రెండు డివిజన్లు కూడా సింప్లిఫై చేయండి, రెండిట్లు చేసేయండి. రండి స్టార్ట్ చేద్దాం. 180 డివైడెడ్ బై 6, 180 డివైడెడ్ బై 6 ఆన్సర్ ఎంత అండి? 180 డివైడెడ్ బై 6. బాగా హరం చేసి చెప్తారో మీ ఇష్టం. నేనైతే మాత్రం సింపుల్గా ఇక్కడ 180 కదండి, 180 డివైడెడ్ బై 6 కదండి. 6 అనేది 18లో ఎన్నిసార్లు చూసుకుంటాను? 3 టైమ్స్. పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టేస్తాను, అయిపోయింది. లేదు మాకు అలవద్దు, మేము బాగా హరం చేసుకొని కోషంట్ వాల్యూ చెప్తాం సార్ అంటే మీ ఇష్టం. 180 బై 6 అనేది, సో 6 అనేది 18లో 3 టైమ్స్, పక్కన 0 ఉంది కాబట్టి 0 ఇక్కడ పెట్టుకున్నాను, అయిపోయింది. సో దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 180 బై 6 అనేది 30 వచ్చింది, అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఇంటూలాగే పెట్టు. అగైన్ 400 డివైడెడ్ బై 25, 400 డివైడెడ్ బై 25. సో 25 ఎక్కంలో 400 ఎప్పుడు వస్తుందో చూడండి, లేదా 400ని 25తో భాగాహారం చేయండి. క్లియర్ అండి? సో నన్ను అడిగితే మాత్రం 25 ఎక్కము 400లో 16 టైమ్స్ వస్తుంది. ఎందుకంటే 100కి 4 25లు ఉంటాయి, 100లో 4 25లు. సో 400 ఎన్ని ఉంటాయి? 4 4 16, 4 4 16. సో 16 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 30 × 16 చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే కింద అప్పుడు ఆల్రెడీ నా మల్టిప్లికేషన్ మొదలు పెట్టేసి ఉంటారు, టైం వేస్ట్ అవుద్ది. దీనికి సంబంధించి బేసిక్స్ షార్ట్ కట్ ఇంతకుముందు చెప్పాను. నీకు ఎప్పుడైనా ఏదైనా నెంబర్కి సంబంధించి 0 కనబడితే 0 లేదు అనుకోవాలి. సో ఇక్కడ 0 లేదు అనుకున్నప్పుడు ఇది ఎంత అవుద్ది? 3 అవుతుంది. 3 × 16 ఇది ఈజీ కదా. 3 × 16 ఎంత? ఫాస్ట్ చెప్పాలి, 48. 3 × 16 ఎంత? 48. ఇందాక నేను 0 వదిలేసాను కాబట్టి 0 పెట్టుకుంటే సరిపోద్ది. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుందా లేదా? సో ఇలా చేయాలండి. మీకు ఆల్రెడీ వి బాడ్మస్ రూల్ వచ్చు కాబట్టి ఈ స్టెప్స్ ఏమి ఇంక రాయట్లేదు, మీకు ఇంతకుముందు నేర్పించాను. మళ్ళీ ఇదంతా రాసుకొని కూర్చొని టైం వేస్ట్ అయిపోద్ది, అవునా కదా? మనం ఎప్పుడైనా సబ్జెక్ట్ వెళ్ళే కొద్దీ స్పీడ్ రావాలి. ఇంకా అప్పుడు చెప్పినట్టుగా మళ్ళీ ఎలాబరేట్గా చెప్పండి సార్, మాకు ఈ భాగాహారం చెప్పండి సార్ అంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. 180 డివైడెడ్ బై 6 అంటే ఇదేగా 180 బై 6 వేస్తాం. 180లో 6 ఎన్ని టైమ్స్ చూసుకుంటాం? 30 టైమ్స్. నెక్స్ట్ 400 బై 25 వేస్తాం. సో వేసుకుంటే 16 టైమ్స్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ కన్నా కూడా సెకండ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏమి ఇచ్చారో సో చూద్దాం. 76 - 15 ఇంటూ కర్లీ బ్రాకెట్ ఓపెన్. దిస్ బ్రాకెట్ ఈస్ కాల్డ్ కర్లీ బ్రాకెట్, దిస్ బ్రాకెట్ ఈస్ కాల్డ్ స్క్వేర్, దిస్ బ్రాకెట్ ఈస్ కాల్డ్ కర్లీ బ్రాకెట్ అండ్ దిస్ బ్రాకెట్ ఈస్ కాల్డ్ స్మాల్ బ్రాకెట్స్ అంటే దాన్ని పెరాంథసిస్ కూడా అనొచ్చు, పెరాంథసిస్. ఓకే, సో 76 - 15 ఇంటూ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 13 minus small bracket open 6 into 2 small bracket close curly bracket close into 3. ఓకే, క్వశ్చన్ చూడంగానే మనకి ఏమర్థం అవుతుంది? సార్ ఒకే క్వశ్చన్లో మైనస్ ఉంది, ఇంటూ ఉంది, కర్లీ బ్రాకెట్ ఉంది, మైనస్ ఉంది, స్మాల్ బ్రాకెట్ ఉంది, ఇంటూ ఉంది. సో ఇన్ని కనబడుతున్నప్పుడు, ఇన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ కనబడుతున్నప్పుడు ఏం చేయాలని చెప్పాను? వీ హ్యావ్ టు యూజ్ ద వి బాడ్మస్ నియమాన్ని మనం ఉపయోగించాలి. సో దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ మైనస్ ఉంది, ఓకే, ఇక్కడ ఏముంది? కర్లీ బ్రాకెట్ ఉంది, మైనస్ ఇంటూ మర్చిపోయాను, సారీ, మైనస్ ఉంది, ఇంటూ ఉంది, కర్లీ బ్రాకెట్ ఉంది. సో ఈ మూడు అట్లా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? కొంతమంది స్టూడెంట్స్ డౌట్ వస్తుంటుంది, సార్ ఏంటి మీ కంటికి మూడే కనబడినాయి ఏంటి, మా కంటికి చాలా కనబడుతుంది, ఇదే మీ డౌట్. మీరేమో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ కర్లీ బ్రాకెట్ మాత్రం చెప్తున్నారు. మరి మాకు ఇక్కడ మైనస్ కనబడుతుంది, ఇక్కడ స్మాల్ బ్రాకెట్ కనబడుతుంది. వెయిట్ ఏ మినిట్, ఎప్పుడు కూడా లోపల ఏముందో దాని గురించి అప్పుడే ఆలోచించొద్దు. చూడండి, ఇదంతా కూడా చూడండి, నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఈ పార్ట్ అంతా కూడా ఒక బ్రాకెట్ లోపల ఉంది. ఏ బ్రాకెట్ లోపల? కర్లీ బ్రాకెట్ లోపల ఉంది. ఇన్సైడ్ పార్ట్ ఎప్పుడు మనం ఆలోచించొద్దు.
అవుట్ సైడ్ ఆటల గురించి ఆలోచిస్తున్నప్పుడు జాగ్రత్త వినండి. అవుట్ సైడ్ అంటే బయట ఉన్న ఆటల గురించి ఆలోచిస్తున్నప్పుడు లోపల ఉన్న ఆటల గురించి ఆలోచించకూడదు. సో ఇప్పుడు చెప్పండి, మీకు ఎన్ని కనబడుతుంది? ఇక్కడ ఒక మైనస్ కనబడుతుంది, ఇక్కడ ఒక ఇంటూ కనబడుతుంది, అండ్ ఇక్కడ ఒక కర్లీ బ్రాకెట్ కనబడుతుంది, ఇక్కడ ఒక ఇంటూ మాత్రమే కనబడుతుంది. చూడండి, మైనస్, ఇంటూ, కర్లీ బ్రాకెట్, ఇంటూ, ఇవి మాత్రమే కనబడుతుంది. లోపల గురించి అప్పుడు ఆలోచించకూడదు. ముందు బయట వాటి గురించి ప్రయారిటీ ఇచ్చి అప్పుడు లోపల గురించి ఆలోచిద్దాం. ఓకే, చెప్పండి ఇప్పుడు ప్రయారిటీ దేనికి ఇద్దాం? మైనస్కి ఇద్దామా, ఇంటూకి ఇద్దామా, కర్లీ బ్రాకెట్కి ఇద్దామా, లేదంటే ఇంటూకి ఇద్దామా? సో వీటిలన్నింటిలో చూసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? బ్రాకెట్కి ఇస్తాం, అవునా కదా? ఎస్, కర్లీ బ్రాకెట్కి ఇవ్వాలి. అంటే ఏంటి? ముందుగా కర్లీ బ్రాకెట్కి ప్రయారిటీ ఇవ్వాలి, అవునా కదా? సో కర్లీ బ్రాకెట్ లోపల అంటే ఏది? ఇది. అంటే కర్లీ బ్రాకెట్ లోపల ఏదైతే ఉంటుందో, ఏ వాల్యూస్ అయితే ఉంటుందో ముందుగా దాన్ని సింప్లిఫై చేయాలి. అర్థమవుతుందా? ఆర్డర్ ప్రకారం చూసుకుంటే మైనస్, ఇంటూ, కర్లీ బ్రాకెట్, ఇంటూ. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాము సార్? కర్లీ బ్రాకెట్కి ఇస్తాము సార్. అంటే ఏంటి? కర్లీ బ్రాకెట్ విత్ ఇన్ ద కర్లీ బ్రాకెట్. ఓకే, ఈ కర్లీ బ్రాకెట్స్ మధ్యలో ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగా మనం సింప్లిఫై చేసుకోవాలి. ఓకే, క్లారిటీ వచ్చేసింది. అగైన్ కర్లీ బ్రాకెట్ లోపల నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏంటండి, కర్లీ బ్రాకెట్ లోపల అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. ఇంటూ కాదు, బ్రాకెట్ ఉంది. ఇక్కడ మైనస్, ఇక్కడ బ్రాకెట్ ఉంది. అగైన్ మైనస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా, బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా? సో బ్రాకెట్కే సార్. అంటే ఏంటి? ముందుగా నువ్వు దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. క్లారిటీ అర్థమవుతుంది కదండి? ఎస్, అంటే ముందుగా నేను ఈ పార్ట్ని సింప్లిఫై చేసుకోవాలి. సో రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. 76 మైనస్ 15 ఇంటూ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 13 లాగే వస్తుంది, మైనస్ స్మాల్ బ్రాకెట్ లోపల ఏముందో దాన్ని సింప్లిఫై చేద్దాం. 6 2s ఆర్ ఎల్ ఎంత? 12. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఈ బ్రాకెట్ ఆల్రెడీ సింప్లిఫై చేస్తాం కదండి, ఈ బ్రాకెట్ మొత్తం సింప్లిఫై చేస్తాం కాబట్టి ఇంక ఇది ఒక్క బ్రాకెట్ మిగులుతుంది. నెక్స్ట్ ఇంటూ 3 ఉంటుంది. క్లియర్గా అర్థమవుతుందా లేదా? ఎస్. నెక్స్ట్ మళ్ళీ ఏంటి? మైనస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ఏం కనబడుతుంది? కర్లీ బ్రాకెట్, ఇక్కడ ఇంటూ ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? కర్లీ బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో రిమైనింగ్ వాల్యూస్ నేను యాజిటీగా రాస్తాను. 16 మైనస్ 15 ఇంటూ 13 మైనస్ 12. వాట్ ఇస్ యువర్ ఆన్సర్? చెప్పాలి, 1. ఈ బ్రాకెట్ మొత్తం సింప్లిఫై చేస్తాం మనం, అవునా? ఇంకా దాని గురించి వదిలేండి. నెక్స్ట్ ఏముంది? ఇంటూ 3 ఉంది. రండి, 76. ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? మైనస్కి ఇస్తావా ఫస్ట్ ప్రయారిటీ, ఇంటూకి ఇస్తావా? యాజ్ పర్ వి బాడ్మస్ రూల్ ప్రకారం నువ్వు మాట్లాడాలి, ఓకేనా? ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. సో రెండు ఇంటూలే కాబట్టి ఒక ఇంటూ గురించి మాట్లాడండి. మైనస్ ఉంది, ఇంటూ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? ఇంటూకి మాత్రమే ఇవ్వాలి. అంటే ఇంటూలకు సంబంధించిన వాల్యూస్ని ముందుగా నువ్వు సింప్లిఫై చేసుకోవాలి. రెండు ఇంటూలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉంది? సో 15 వన్స్ మాట్లాడాలి. 15 ఒకటిలో 15 3 15 ఇంటూ 3 45. సో మైనస్ 45 వచ్చింది, ఓకేనా? మైనస్ 45 వచ్చింది. ఓకే, 76లో నుంచి 45 తీసేస్తే ఎంత? ఇక్కడ ఒక 5 మిగులుతుంది, 26 31 వస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్. ఎవరైతే మాకు వచ్చో అనుకుంటున్నారో వాళ్ళు కూడా క్లాసెస్ చూడండి, ఓకేనా? క్లాసెస్ ఉండడం వల్ల మీకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం అనేది చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది. సార్ ఎందుకు సార్ ఫన్నీగా ఉంటుంది? ఇదేగా మీ డౌట్. క్వశ్చన్ చూస్తే మీకు పెద్దగా కనబడుతుందా? క్వశ్చన్ చూస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ లైన్ అంతా ఉంది, క్వశ్చన్ ఈ లైన్ అంతా ఉంది. సో క్వశ్చన్ చూడంగానే ఇంత లెంత్ కనబడుతుంది, అవునా కదా? బట్ నేనేమో చెప్తున్నాను, ఈ క్వశ్చన్ అనేది చాలా ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ అంతా సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ కాస్త చూడండి. మీరు ఈ క్వశ్చన్ అంతా సాల్వ్ చేసి ఆన్సర్ చూడండి, ఆటోమేటిక్గా మీకు స్మైల్ వచ్చేస్తుంది, ఓకేనా? రండి. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసుకుందాం. ఏంటి క్వశ్చన్ చూడంగానే? స్మాల్ బ్రాకెట్ ఓపెన్, స్మాల్ బ్రాకెట్, ఓకేనా? లోపల ఏముంది? ప్లస్లు మైనస్ ఉంది. అగైన్ స్మాల్ బ్రాకెట్ ఓపెన్, ప్లస్లో మైనస్ ఉంది. స్మాల్ బ్రాకెట్ ఓపెన్, ప్లస్లో మైనస్. స్మాల్ బ్రాకెట్ ఓపెన్, ప్లస్లో మైనస్. స్మాల్ బ్రాకెట్ ఓపెన్, ప్లస్లో మైనస్. సో ఫస్ట్ ప్రయారిటీ మనం దేనికి ఇస్తాము? వి బాడ్మస్ రూల్ ప్రకారం ముందు బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఇక్కడ ఉన్నది 1 టైప్ ఆఫ్ బ్రాకెట్, ఒకే రకమైన బ్రాకెట్ కాబట్టి సో దానికే ఇద్దాం. 3 బ్రాకెట్లు కనబడినాయి అనుకోండి, అప్పుడు ప్రయారిటీ ఇద్దాము. బట్ మనకు లక్కీగా ఓన్లీ ఒక బ్రాకెట్ మాత్రమే కనబడుతుంది కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ఆ బ్రాకెట్ లోపల ఉన్న దాన్ని మాత్రమే సింప్లిఫై చేసుకోవాలి. జాగ్రత్త వినండి. ఇక్కడ ఏముంది? బ్రాకెట్. ఇక్కడ ఏముంది? ప్లస్. బ్రాకెట్ ప్లస్, బ్రాకెట్ ప్లస్, బ్రాకెట్ ప్లస్. సో బ్రాకెట్లో ప్లస్లో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? బ్రాకెట్కి మాత్రమే ఇస్తావు. అంటే ఏంటి? ఆ బ్రాకెట్ లోపల ఏదైతే ఉందో, విత్ ఇన్ ద బ్రాకెట్ ఏదైతే ఉందో ఆ వాల్యూస్ని ముందుగా నువ్వు సింప్లిఫై చేసుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అదే చేద్దాం, రండి. సో ప్లస్ గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకు సార్? ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేనికి ఇస్తావు? బ్రాకెట్గా ప్లస్కా? బ్రాకెట్కి ఇవ్వాలి, రండి. అంటే ఏంటి? ఈ బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూస్ ముందు నువ్వు సింప్లిఫై చేసుకోవాలి. మీకు మళ్ళీ ఇంకో డౌట్ వచ్చి ఉంటుంది, సార్ ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అన్ని చోట్ల బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఎట్ ఏ టైం సాల్వ్ చేయండి.
ఏంటండి ఇక్కడ బ్రాకెట్ ఆల్ మొత్తం ఎవ్రీ టైం ఎవ్రీ ప్లేస్ కూడా నీకు బ్రాకెట్స్ వస్తున్నాయి కాబట్టి అన్ని బ్రాకెట్స్ని ఎట్ ఏ టైం ఒకేసారి సింప్లిఫై చేసేద్దాం. ఓకేనా రండి. అంటే ఏంటి ముందుగా ఈ వాల్యూస్ సింప్లిఫై చేసుకోవాలి, ఈ వాల్యూస్ సింప్లిఫై చేసుకోవాలి, ఈ వాల్యూస్ సింప్లిఫై చేసుకోవాలి, ఈ వాల్యూస్ సింప్లిఫై చేసుకోవాలి, ఈ వాల్యూస్ కూడా సింప్లిఫై చేసుకోవాలి. రండి. సో ఫోకస్ అండ్ బ్రాకెట్. ఓకే బ్రాకెట్ లోపల ఏముంది సార్ ప్లస్ ఉంది మైనస్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు ప్లస్కి ఇస్తావు మైనస్కి ఇస్తావు ప్లస్కే ఇస్తాము. జాగ్రత్త చూడండి ఆన్సర్ ఎంత చాలా ఫన్నీగా ఉంటుంది. 1 + 2 ఎంత అండి 1 + 2 ఎంత చెప్పాలి 1 + 2 ఎంత 3 3 - 3 0. సేమ్ నెంబర్లో నుంచి సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ ఎంత. ఇఫ్ సబ్ట్రాక్ట్ ఎనీ నెంబర్ ఫ్రమ్ ద సేమ్ నెంబర్ యూ విల్ గెట్ 0 ఇస్ ద ఆన్సర్. ఒక నెంబర్ని మళ్ళీ ఆ నెంబర్లో నుంచి నువ్వు సబ్ట్రాక్ట్ చేస్తే తీసివేస్తే నీకు 0 వస్తుంది. 1 + 2 3 3 - 3 ఎంత అండి 0 అయిపోయింది. చూసారా 0 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ప్లస్ ఉంది. ఏగేంటి రండి 4 + 5 4 + 5 అంతా 9 9 - 9 9 - 9 0. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ప్లస్ ఉంది. రండి 6 + 7 6 + 7 13 13 - 13 0. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ప్లస్ ఉంది. రండి 8 + 9 8 + 9 అంతా 17 17 - 17 0. నెక్స్ట్ 12 + 13 ఎంత ఆన్సర్ 12 + 13 అంటే ఎంత 25 25 - 25 సేమ్ నెంబర్లోంచి సేమ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసి నీకు ఆన్సర్ 0 వస్తుంది 0. నేను ఇందాక ఎందుకు చెప్పాను అర్థమైందా ఫన్ చూస్తే. సో 0 + 0 + 0 + 0 నువ్వు ఎన్నిసార్లు యాడ్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ 0నే. 0ని నువ్వు ఎన్నిసార్లు ఎన్ని టైమ్స్ యాడ్ చేస్తే నీకు వచ్చే ఆన్సర్ మాత్రం 0నే. మీకు అందుకే చెప్పాను క్వశ్చన్ చూస్తేనేమో ఇంత ఉంది అవునా కదా 2 లైన్లు సరిపోయింది బోర్డు మీద. కానీ ఆన్సర్ చూస్తే ఏమొచ్చింది దానికి సంబంధించి 0 వచ్చింది. రియల్గా ఇది ఫన్ ఉందా లేదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 4th క్వశ్చన్ ఒకసారి రీడ్ చేద్దాం. 80 + స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 1800 / 8 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 2. ఓకే క్వశ్చన్ చూడంగానే ఏం అప్లై చేయాలి వి బాడ్మస్ రూల్ అప్లై చేయాలని చెప్పి మనకు అర్థమైంది. ఓకే బట్ ప్రయారిటీ దేనికి ఇద్దాం ఇంపార్టెన్స్ ఫస్ట్ దేనికి ఇద్దాం రండి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడే ఉంది బ్రాకెట్ ఉంది ఇక్కడే ఉంది ఇంటూ ఉంది. మీ డౌట్ అనేది కొంచెం క్లారిఫై చేసుకోండి. కొంతమందికి మళ్ళీ వచ్చి ఉంటుంది ఏ డౌట్ సార్ మధ్యలో డివిజన్ గురించి మాట్లాడరేంటి సార్ నేను ఇన్సైడ్ అప్పుడే వద్దు అని చెప్తున్నాను. ఇన్సైడ్ గురించి మనం థింక్ చేయొద్దు. ముందు అవుట్ సైడ్ ఉన్న వాటిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఆలోచిద్దాం. అవుట్ సైడ్ ప్లస్ బ్రాకెట్ ఇంటూ ఈ 3 వాటిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి డిసైడ్ అవ్వండి. ప్లస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా ఇంటూకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా సార్ బ్రాకెట్కి ఇస్తాం సార్ దేని ప్రకారం వి బాడ్మస్ రూల్ ప్రకారం. ఎస్ మన దగ్గర ఉన్న 3 ఉన్నాయి ప్లస్ బ్రాకెట్ ఇంటూ ఈ 3 వాటిలో కూడా ఫస్ట్ ప్రయారిటీ మనం బ్రాకెట్కి ఇస్తాం కాబట్టి ఆ బ్రాకెట్ లోపల ఏదైతే ఉందో దాన్ని ముందుగా నువ్వు సింప్లిఫై చేసుకోవాలి. అదే మీనింగ్. రండి స్టార్ట్ చేద్దాం. రిమైనింగ్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. 80 లాగే వస్తుంది ప్లస్ లాగే వస్తుంది. నెక్స్ట్ 1800 / 8 అంటే ఏంటి 1800 / 8 ఎంత వస్తుంది అంటే 1800ని 8 చేత భాగాహారం చేస్తే నీకు ఆన్సర్ ఎంత వస్తుంది ఎగ్జాక్ట్గా 100 టైమ్స్ వస్తుంది. కాబట్టి మీరు చేసి చూసుకోండి. 1800ని 8 చేత భాగాహారం చేస్తే నీకు వచ్చే కోషంట్ వాల్యూ 100. సో దీని వాల్యూ ఎంత వస్తుంది 100. నెక్స్ట్ ఏముంది ఇంటూ 2 ఉంది క్లియర్. అగైన్ ప్లస్ ఉంది ఇక్కడ ఇంటూ ఉంది ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు ప్లస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావా ఇంటూకి ఇస్తావా. యాజ్ పర్ వి బాడ్మస్ ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ఇంటూకి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అంటే 80 లాగే వస్తుంది ప్లస్ లాగే వస్తుంది. 100 × 2 100 × 2 అంతా 200. ఓకే నెక్స్ట్ 80 + 200 ఎంత అంటే 280 అయిపోయింది ఆన్సర్. సింపుల్ అండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి నీకు ఇచ్చిన సమ్ ఎంత టఫ్ అయినా ఎంత లెంత్ అయినా నువ్వు వి బాడ్మస్ రూల్కి సంబంధించి ఫోకస్గా కొద్దిగా నువ్వు క్లారిటీగా ఉన్నావు అంటే మాత్రం ఎలాంటి సమ్ ఇచ్చినా సరే ఈజీగా చేయొచ్చు ఆన్సర్ కూడా వస్తుంది క్లియర్. కానీ దేంట్లో పర్ఫెక్ట్గా ఉండాలి నువ్వు వి బాడ్మస్ రూల్కి సంబంధించి నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలి క్లియర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ రండి. సో ఒకసారి రాసుకోండి 2 × స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ 3 + 2 ఇంటూ కర్లీ బ్రాకెట్ ఓపెన్ 3 - స్మాల్ బ్రాకెట్ ఓపెన్ 6 / 2 స్మాల్ బ్రాకెట్ క్లోజ్ కర్లీ బ్రాకెట్ క్లోజ్ +7 స్క్వేర్ బ్రాకెట్. ఓకే చూద్దాం మనకు అర్థమైపోయింది ఏం యూస్ చేయాలి వి బాడ్మస్ రూల్ యూస్ చేయాలని అర్థమైపోయింది. కానీ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి ఓన్లీ అవుట్ సైడ్ ముందు మాత్రమే ఫోకస్ చేద్దాం. అవుట్ సైడ్ ఇక్కడేమో ఇంటూ ఉంది ఇక్కడ ఇంటూ ఉంది ఇక్కడేమో బ్రాకెట్ ఉంది మళ్ళీ బ్రాకెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయ్యింది చూసారు లేదా బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది అంటే మనకు అవుట్ సైడ్ ఓన్లీ ఇంటూ బ్రాకెట్ ఈ 2 మాత్రమే కనబడుతుంది ఇంటూను బ్రాకెట్ మాత్రమే కనబడుతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు నువ్వు ఇంటూకి ఇస్తావా బ్రాకెట్కి ఇస్తావా బ్రాకెట్కి ఇవ్వాలి. అంటే ఏంటి ముందుగా నువ్వు ఈ వాల్యూ అంతా సింప్లిఫై చేసుకోవాలి. ఈ వాల్యూ అంతా ముందుగా నువ్వు సింప్లిఫై చేసుకోవాలి. ఓకే
అర్థమైంది. తర్వాత మళ్ళీ ఆ స్క్వేర్ బ్రాకెట్ లోపల అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఆ లోపల ఉన్న వాటికి దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలో తెలియాలి. సో లోపల ఉన్నవి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏంటి, ఇక్కడ ప్లస్ ఉంది, ఓకే, ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడేమో కర్లీ బ్రాకెట్ ఓపెన్, మళ్ళీ మీకు కర్లీ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అయ్యింది చూడండి. తర్వాత ప్లస్ ఉంది, అంటే నీకు మళ్ళీ అవుట్ సైడ్ ఏం కనబడుతుంది, ఒక ప్లస్, ఒక ఇంటూ, ఒక కర్లీ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అవుతుంది కాబట్టి లోపల గురించి అప్పుడే ఆలోచించొద్దు, ఓకేనా. తర్వాత ప్లస్, ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ప్రయారిటీ ప్లస్కి ఇస్తావా, ఇంటూకి ఇస్తావా, కర్లీ బ్రాకెట్కి ఇస్తావా, ప్లస్కి ఇస్తావా, దేనికి ఇస్తావు ఫస్ట్ ప్రయారిటీ? సార్ బ్రాకెట్కి ఇస్తాను సార్. ఎస్, అంటే ఏంటి, ముందుగా నువ్వు దీనికి ఇవ్వాలి సార్ ఫస్ట్ ప్రయారిటీ. దేనికి ఇవ్వాలి? కర్లీ బ్రాకెట్కి ఇవ్వాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఉంది కర్లీ బ్రాకెట్, దీనికి ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ. ఓకే, మళ్ళీ లోపల చూసుకుంటే కర్లీ బ్రాకెట్ లోపల చూసుకుంటే మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది, ఒక బ్రాకెట్ కనబడుతుంది. సో మైనస్కి ఇస్తావా, బ్రాకెట్కి ఇస్తావా ఫస్ట్ ప్రయారిటీ? సార్ బ్రాకెట్కి ఇస్తారు. అంటే ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు ఈ వాల్యూని సింప్లిఫై చేయాలి. చూడండి, ఇక్కడ నుంచి తీసుకొచ్చి మొత్తం అంతా మనం సింప్లిఫై చేయగా ఇగో దీన్ని మాత్రమే ఫస్ట్గా మనం సింప్లిఫై చేయాలని చెప్పి అర్థమైంది. రండి ముందు మనం అదే సింప్లిఫై చేద్దాం. సో మిగతా వెళ్ళి శాస్త్రీగా రాద్దాం. 2 × 3 + 2 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 3 మైనస్, ఓకే, దీన్ని సింప్లిఫై చేయాలి. 6/2, 6ని 2 చేత భాగారం చేస్తే ఎంత వస్తుంది? ఆన్సర్ 3 వస్తుంది. తర్వాత ఏం చేయాలి, ఈ బ్రాకెట్ మొత్తం సింప్లిఫై చేసాం కాబట్టి నెక్స్ట్ ఈ బ్రాకెట్ క్లోజ్ చేయండి. నెక్స్ట్ ప్లస్ ఉంది, తర్వాత 7 ఉంది, తర్వాత ఈ బ్రాకెట్ పెట్టుకోండి. ఓకే, అగైన్ ఏంటి, మన ప్రయారిటీ ప్రకారం దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము? కర్లీ బ్రాకెట్కి మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అవునా కదా. ముందు అదే సింప్లిఫై చేద్దాం. 2 × బ్రాకెట్ 3 + 2 ఇంటూ చెప్పండి 3 - 3 అంటే ఆన్సర్ ఎంత అండి? 0. ఈ బ్రాకెట్ లోపల మొత్తం సింప్లిఫై చేస్తాం కాబట్టి నెక్స్ట్ +7 మాత్రమే ఉంది. రండి, సో అగైన్ ఆలోచించండి. ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఉంది. అగైన్ స్క్వేర్ బ్రాకెట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా ఉంది కాబట్టి లోపల ఉన్న వాటి గురించి తర్వాత ఆలోచిద్దాము. బయట ఉన్న వాటిల్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇద్దామో చూద్దాం. ఇంటూ ఉంది, బ్రాకెట్ ఉంది, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? బ్రాకెట్కే ఇస్తాను. అంటే ఏంటి, ముందుగా నువ్వు ఈ లోపల ఉన్న వాల్యూస్ని సింప్లిఫై చేసుకోవాలి. ఈ లోపల ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అట్లా సింప్లిఫై చేసుకోవాలి. అగైన్ లోపల మనం చూసుకుంటే ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, ప్లస్ ఉంది. సో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ప్లస్కి ఇస్తావా, ఇంటూకి ఇస్తావా? ఇంటూకి ఇస్తావు. అంటే ముందుగా నువ్వేం చేయాలి, ఈ 2 వాల్యూస్ని సింప్లిఫై చేసుకోవాలి, అంతే కదండి. అదే చేద్దాం. మిగతా వాల్యూస్ యాస్టీగా రాద్దాం. 2 × బ్రాకెట్ 3 + 2 × 0, 2 × 0 0నే, తర్వాత +7 ఉంది. అగైన్ 2 × 3 + 0, 3 + 0 ఎంత అండి? 3నే, 3 + 7 ఎంత అండి? 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10 అంటే 20. అర్థమైంది కదండి.